అవును కదా. అరే, చిన్న మరదలు ఎందుకు చెప్తుందో ఎవరూ వినిపించుకోరెందుకు? విశాల్కి మంచి జరగని చోట మళ్ళీ వెళ్ళి తవ్వుకోవడం అవసరమా? ఒకరికి చెడు జరిగిందని అందరికీ అలాగే అవుతుందని గ్యారంటీ ఉందా? ఇప్పుడు తవ్వకుండా ఉంటే వచ్చే నష్టమేం లేదు కదా వదినా. అరే, లాభం పోతుంది కదా. ఎవరికి? మాకే. రే, నీ మొహం మనకు అన్నాల్రా. ఆహాహాహా. అదే మనకి కదా. అరే, అక్కడ ఏదైనా నిధి నిక్షేపాలున్నాయేమో. ఆ, నిధి ఉందో అక్కడికి వెళ్ళి తవ్వాలని విధిలో రాసుందో, లేకపోతే సుమనికి కలెలా వస్తుంది బాబూ? సుమనకి కలొచ్చినట్టు నీకెలా తెలిసింది పెద్దమ్మా? నువ్వొచ్చింది ఇప్పుడే కదా. ఇప్పుడే అనుకోండి, కానీ మీ మాటలు అల్లంత దూరంగా వినిపిస్తూనే ఉన్నాయి. వినుకుంటూ వచ్చావన్నమాట. గొంత తవ్వడం ఈ మాటలు మాట్లాడితే ఎవరికైనా అర్థం అవుతుంది. అది సరే అమ్మా. నైని అన్నది సుమనికి కల వచ్చిన సంగతి పెద్ద బొట్టమ్మకి ఎలా తెలుసు అని. శక్తియుక్తులు కలిగిన నాగులకి ఆ మాత్రం నాలెడ్జ్ ఉండదా విశాల్? ఇంతకీ ఏమంటారు? వెళ్ళి తవ్వుతారా లేదా? అక్కడేం దొరక్కపోతే తవ్విన గుంతలోనే నిన్ను పూడ్చి పెడతా. రే విక్రాంత్, సారీ బ్రో, ఇలాంటి వాళ్ళకి ఇలా చెప్తేనే అర్థం అవుతుంది. రేయ్, అరే, పెద్ద బొట్టమ్మ కూడా చిన్న మరదలి మాటకి వత్తాసు పలుకుతుంది అనంటే ఏదో సంథింగ్ ఉండనే ఉంటుంది అని కదా. మళ్ళీ ఏం కుడుతుందో ఏంటోనయ్యా. ఆఫ్టర్ ఆల్ తేలు కొడితే ఎందుకంత కంగారు పడాలి? మనుష్యమైతే కదా. అక్కా, ఇంకా ఆలోచించుకు. బావగారికి తేలు పుట్టిన చోట తవ్వితే నిధి దొరక్కపోయినా ఆయన గాయానికి మందైనా దొరుకుతుందేమో. మట్టిలోనా? మట్టిలో మాణిక్యాలే ఉంటాయ్యా. అలాంటప్పుడు ఇంకెన్ని విలువైనవి ఉంటాయో ఎవరికి తెలుసు? ఫస్ట్ టైం నువ్వు చిట్టి ఒకే మాట మీద ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మంచి జరుగుతుందని నాకు కూడా అనిపించే చెప్పాను హాసిని. ఆ తర్వాత మీ ఇష్టం. తవ్వుదాం. నైని, వీళ్ళ మాటలు వినకు. ఇప్పటికే అక్కడ జరిగిన నష్టం ఎక్కువ అనిపిస్తోంది. నా కుడికన్ను కూడా అదురుతోంది. కావాలని చెప్పకత్తయ్యా. అరే, ఇప్పటిదాకా లేని అదురు బెదురు ఇప్పుడే వస్తుందా? పిన్ని, పెద్దబుట్టమ్మన్నట్టు నా భర్తకు చెడు జరిగిన చోటే మళ్ళీ మంచి జరుగుతుందేమోనని నమ్ముతున్నాను. నీ నమ్మకమే మాకు అవసరం నైని. అది బయటపడితే మాకు మణిమార్గం బోధపడుతుంది నైని. నన్ను శ్రీమంతురాల్ని నువ్వే చేస్తున్నావని అర్థమవుతుందక్కా. చూద్దాం ఏం జరుగుతుందో. పదండి. నైనమ్మ డిసైడ్ అయినాక ఇక వేరే ఆలోచన లేదు. రైట్ అయితే రైట్, రాంగ్ అయినా కూడా రైటే.
ఓకే లెట్స్ మూవ్. రావే. రామమ్మి ఆగిపోయావే. నా డౌట్ క్లియర్ చేసుకొనివ్వరా? ఏంటది? అక్కడ తవ్వితే ఏదో ఒకటి బయటపడుతుందని సుమనకి ఎలా తెలుసు అని. ముందు నువ్వు తనకెందుకు సపోర్ట్ చేస్తున్నావు అది చెప్పు పెద్దబొట్టమ్మా. సుమనకి ఇలా చేయమని చెప్పింది నేనే కాబట్టి. అరే అక్కడ ఏముందని నువ్వు చెప్పావు? ఏముందని మీరు కూడా ఎదురు చూస్తున్నారు? ఓ తెలుసు. థ్యాంక్స్ స్వామి, ఇక్కడే ఉన్నారు. మాకు నడిచే శ్రమ తగ్గించారు. గజగండ, నిన్న రాత్రి చీకట్లోనే తవ్వి ఆ పెట్టెని బయటికి తీశారు. అంతా చూశాను తిలోత్తమ. అనుకున్నట్టుగానే జరిగింది. అందులో ఏముందో ఏంటో టచ్ చేస్తే కెవ్వుమనేలా అదేంటో షాక్ కొడుతుంది. అమ్మవారి మహిమ వల్ల అలా జరుగుతుంది. నైని తప్ప మనం ఎవ్వరం దాన్ని స్పర్శించలేము. పెట్టె చుట్టూ తాళుతో కట్టుంది. వాటిని తీసి చూడాలన్నా కుదరలేదు. అయినా చీకట్లో ఏం చూస్తాంలే అని ఇంటికి పట్టుకెళ్ళాం. ఇప్పుడు అందరూ స్నానాలు చేసి దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమం పెట్టుకోబోతున్నారు. అంత సులువుగా తెరుచుకోదు. మరెందుకది గోతిలో పడేక? దాని గురించి తెలియక నువ్విలా మాట్లాడుతున్నావు వల్లభ. అందులో ఏముంది గజగండ? దారి. రే, ఎందుకు నవ్వుతున్నావు? పెట్టెలో దారి ఉండడం ఏంటి? అందులో దూరి ప్రయాణం చేయమంటాడేమో ఈ గాజు బండ. ఓ సారీ గజగండ. మూర్ఖుడా!